ఇప్పట్లో తగ్గేదేలే వర్షాలే వర్షాలు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అయితే ఒకదాని తర్వాత ఒకటిగా అల్పపీడనం ఏర్పడుతూనే ఉంది. దీంతో ఇప్పట్లో ముసురు ఆగదు, వర్షాలు తగ్గవు అనేలా పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు ఎడతెరిపి లేని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఉరుములు మెరుపులతో మోస్తారు నుంచి భారీ మోస్తారు వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా 4 రోజులుగా ముసురు ఏకధాటిగా పడుతుండటంతో 2 రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు పొంగి చెరువులు నిండాయి. బ్యారేజీల్లోకి వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం 53 అడుగులకు చేరింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ వరద పోటు మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువ పోలవరానికి 11,31,000 క్యూసెక్కుల వరద వెళుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో అయితే కుంభవృష్టి కురుస్తుంది. భారీ వర్షాలకు ముంబై నగరం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ ముంబై, పూణేకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక దక్షిణ కర్ణాటక, కోస్తా కర్ణాటకకు భారీ వర్ష సూచన చేశారు. కేరళలోని కొట్టాయం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. అయితే రైతులు, పశు కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి. గుజరాత్, ఒడిశాలో 12 సెంటీమీటర్లకు మించి అతి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. పంజాబ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో బలమైన తుఫాను ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆ 2 రాష్ట్రాల్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.